హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజటి వీడియోలో చాలా హెల్దీ ఫూల్ మకానా రెసిపీని చూపించబోతున్నానండి. ఈ ఫూల్ మకానాని తామర పువ్వు గింజలు అంటారు. మకానాలో హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే కాల్షియం, ఐరన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. మకానాను రోజు పిల్లలకు పెట్టడం వల్ల హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు, అలాగే ఇమ్యూనిటీ పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది. ఇలాంటి హెల్దీ రెసిపీ మకానా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక మకానాని ప్యాన్లోకి వేసుకోవాలి. మకానా వేయించక ముందు కొంచెం మెత్తగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అటుకులు వేసుకోవాలి. ఇక్కడ ఓట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 8 నుంచి 10 వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఒక 5-6 బాదం పప్పు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే తొందరగా మాడిపోతాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. కంప్లీట్గా వేగే వరకు కలుపుతూనే ఉండాలి. వేగే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఒక గింజను తీసుకొని మెదిపి చూస్తే ఇలా క్రిస్పీగా వస్తుంది. సో మకానా బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మకానా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మకానాని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, పౌడర్ ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి. ఈ పౌడర్ని రెగ్యులర్గా పిల్లలు తినే ఫుడ్లో 1 స్పూన్ యాడ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ పౌడర్నే కుక్ చేసి కూడా పెట్టొచ్చు. మీరు కూడా డైలీ మీ పిల్లల ఫుడ్లో ఈ మకానా ఉండేటట్లు చూసుకోండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.